వత్తిటే పోతే అటే అన్నట్టున్నదా బాన కథ. నిన్న మొన్న ఎండలు దంచుడు దంచేనా, దానికి మునుపు ఆన కుమ్ముడు గుమ్మింది. ఇప్పుడు మళ్ళా ఆనాకాలం లెక్కుంది. గట్లనేడన్నా ప్రాజెక్టులు నిండని కాడా, షెర్లు కుంటలు మత్తడి దుంకని కాడా ఈ మలక జోరున్నట్టే. ఇవాళ వాతావరణం ఏడెట్లుందో అంతా చూద్దాం. ఫస్ట్ పట్నం కెంచి చాలు చేద్దాం. సిటీలో మాపటిలి దంచింది కదా పొట్టు పొట్టబ్బా. ఎల్బీ నగర్ కెళ్ళి వనస్థలిపురం పోయే తోవల విజయవాడ హైవే మీద గిట్లున్నది. రోడ్లు మొత్తం వరదల మునిగితే నీళ్లు మళ్లిస్తానికి తిప్పల పడ్డారు మున్సిపాలిటీ వాళ్ళు. పట్నంలో ఆ కొసకెంచి ఈ కొస దానిక దంచుడే దంచుడు. పబ్లిక్ అంతా ఇళ్లకు చేరే అల్లయ్యే వరకు మస్తు తిప్పలైంది. రోడ్ల మీద నీళ్లు, ట్రాఫిక్ జాములు తడుచుకుంటా చిన్నగా మెల్లగా పోయిండ్రు. ఇక పొద్దుగాల మెదక్లనైతే కుండపోతే 3 గంటల్లో 13 సెంటీమీటర్ల వాన అంటే చూడుర్రిగా. రోడ్లు చెరువులై బండ్లు ఆటోలు సగం బడ మునిగినాయి. ఉతార్లున్న ఇండ్ల చుట్టూ నీళ్లే. మొన్నటి వరదలకు మూతపడ్డ ఏడుపాయల దుర్గమ్మ గుడి 28 రోజుల తర్వాత తెరిస్తే ఇవాళ పూజలు జరిగినాయి. అటు పాలమూరులో పొట్టు పొట్టు కొట్టింది. ఆదిలాబాద్ లో వాగులు పొంగితే ఊర్లకు తొవ్వలు బంద్ అయినాయి. ఓ తాన పబ్లిక్ ఇట్లా అడ్డం ఉండి బడిపోరలను గిట్ల అవతలికి దాటిచ్చిండ్రు. వికారాబాద్ లో వాగులు పొంగి అటు బండ్లు అటే ఆగినాయి. ఊర్ల పొంట పిడుగులు దడ పుట్టిస్తున్నాయి. చేన్లకు పోయిన వాళ్ళు ఆనలు వచ్చినప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెప్తున్నారు వాతావరణ శాఖ ఆఫీసర్లు. అక్టోబర్ 10th వరకు కూడా మనకి ఈ మాన్సూన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఈ పీరియడ్ లో మనకి మరొక 1-2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో 4 రోజులు పెద్ద ఆనలే ఉన్నాయట. బయట తిరిగేటోళ్ళు జర చూసుకోరి మరి.